నమస్తే, వెల్కమ్ టు విఎస్ఆర్ న్యూస్. రీసెంట్గా చూస్తే కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పైన చాలా ఆరోపణలు అయితే చేస్తున్నారు. సో కౌశిక్ రెడ్డి ఇదంతా చేస్తున్నారా, లేదంటే కౌశిక్ రెడ్డి చేత ఇదంతా చేపిస్తున్నారా అనేది మనతో ఉన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారిని అడిగి తెలుసుకుంది. సార్ నమస్తే సార్. ఎందుకు సార్ కౌశిక్ రెడ్డి ఎందుకు ఇంత పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తున్నారు? లేదా కౌశికే చేస్తున్నారా, లేదంటే వారి చేత ఎవరైనా చేపిస్తున్నారా? కౌశిక్ గానికి అంత సినిమా లేదు. కేటీఆర్ చేసిన భాగవతాలన్నీ కూడా మొన్న మాట్లాడి కేటీఆర్ యూకేకి యూఎస్కి పోయి ఏం చేసుకుండు, ఏం టెస్ట్ చేసుకుండు, ప్యారిస్ ఎందుకు పోయిండు, ప్యారిస్కి వెళ్ళి ట్రైన్లో ఆమ్స్టర్డామ్ ఎందుకు పోయిండు, ఆడ పోయి ఏం చేయించుకుండు, ఏం ప్రూవ్ చేసుకుండు, మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ నేను టెస్ట్కి సిద్ధమని ఎందుకు అంటున్నాను కేటీఆర్ పైన ఆరోపణలు వచ్చినాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా దగ్గరకు వచ్చింది. అన్నీ కూడా విషయాలు బయటకు వచ్చి ఎవరన్నా వచ్చి కంప్లైంట్ ఇస్తారని చెప్పి ఆ భయంతో అవన్నీ విషయాలు బయటపడొద్దని చెప్పి మీ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మీరు ఎవరితో మాట్లాడుతారో తెలుస్తుందని చెప్పి వాళ్ళకి కేటీఆర్కి ఇబ్బంది కాకూడదని చెప్పి కౌశిక్ రెడ్డి అనేటోడు బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. కౌశిక్ రెడ్డి అనేటానికి మతిస్థిమితం కోల్పోయాడు. ఈరోజు వాడు ఒక పిచ్చోడు అయిపోయాడు. ఎట్లయితే పిచ్చి కుక్కని రాళ్లతోటి కొట్టి తరమేసే పరిస్థితి ఉంటుందో కౌశిక్ రెడ్డి అనేటోని కూడా చెప్పులతోటి కొట్టి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు వీడిపోయినా కొట్టే పరిస్థితి అతి త్వరలోనే జరగబోతుంది. అంటే పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చా? 100% నేను చాలా క్లియర్గా చెప్తున్నా కదా. కేటీఆర్ అనే వ్యక్తి ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ ఈ వ్యవహారాలన్నీ కూడా కేటీఆర్ చేసిండు. నేను కౌశిక్ రెడ్డి చెప్పిన ఆ నెంబర్ 16 ఏదైతుందో బహుశా కేటీఆర్ లెక్కగా వచ్చేది. కేటీఆర్ లెక్క ఎక్కడ బయటకు వస్తుంది అని చెప్పి ముందే అది వేరేటోళ్ళపైన రుద్దితే మా నాయకుడు బయటపడతాడని చెప్పి ఉద్దేశంతో కౌశిక్ మాట్లాడినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి భార్య ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. సో దానికి ఫస్ట్ థింగ్, కౌశిక్ గానికి అంత సినిమా లేదు. కౌశిక్ గాని గురించి మేమంతా ఆలోచించే పరిస్థితి లేదు. వాడు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతుండు. దానికి చిన్న ఉదాహరణ, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, సిఎంఆర్ఎఫ్ చెక్కులు డేట్లు ఉంటాయి వాటిపైన. అది సకాలంలో ఏదైతే పోయి లబ్ధిదారులకు అందించాల్సింది డేట్ అయిపోయినాక పోయి లబ్ధిదారులకు ఆ చెక్కులు అందించిండు. అంటే వాడి మతిస్థిమితం కోల్పోయి వాడు ఏ రకంగా ప్రవర్తిస్తూ ఏ రకంగా వాడు సాడిస్ట్ అయిపోయాడు. కేవలం నేను ఎమ్మెల్యే అయింది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల నీ జోకనికే నేను ఎమ్మెల్యే అయిన విధంగా వాడు వ్యవహరిస్తుండు. నిజంగా వారికి అంతుంటే కేటీఆర్ దగ్గర నేను డ్రైవింగ్ చేసినప్పుడు నేను ఎక్కడ కూడా కేటీఆర్ని దింపలేదు, కేటీఆర్ ఏ అపార్ట్మెంట్ పోలేదు, కేటీఆర్ అసలు ఏవి కూడా సేవించాడు అని చెప్పి లై డిటెక్టర్ టెస్ట్కి వాళ్ళని వచ్చి ప్రూవ్ చేసుకోమని చెప్పండి. నేను అదే అంటున్నా, కౌశిక్ రెడ్డి కేటీఆర్ని పట్టుకొని బయటికి వచ్చి యూకే యుఎస్ పోయి కేటీఆర్ ఎటువంటి ట్రీట్మెంట్ ప్యారిస్లో తీసుకోలేదు, అన్అఫీషియల్గా కేటీఆర్ ప్యారిస్కి వెళ్ళలేదు, ప్యారిస్కి వెళ్ళి నేను ట్రైన్ మాధ్యమంలో ఆమ్స్టర్డామ్ పోలేదు. మొదట ఏదైతే 5 రోజులు మే నుంచి జూన్ మధ్యలో 4 days, 3 to 4 days, మళ్ళీ జూన్ నుంచి జూలై మధ్యలో 12 days ఎక్కడున్నాడో కేటీఆర్ బయటకు వచ్చి చెప్పాలి. అధికారికంగా నేను ఈడున్నా వీళ్ళతో ఉన్న ఆధార్లతో సహా ప్రూవ్ చేయమని చెప్పండి. క్యాబినెట్ మీటింగ్ పోస్ట్ పోన్ అయింది. మంత్రులందరి ఫోన్లు ట్యాపింగ్ చేయడం వల్లనే, మంత్రులు రానందు వల్లనే క్యాబినెట్ మీటింగ్ పోస్ట్ పోన్ అయింది. సో ఇది కూడా అట్లానే పోస్ట్ పోన్ అవుతుంది అనేసి అంటున్నారు. నిజమేనా? ఇప్పుడు నేను కూడా అదే చెప్తా. అట్లా మాట్లాడాలంటే ఇద్దరు కలిసి కేసీఆర్ తొంటలిడిగింది కూడా హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కలిసి కొట్లాడుకుంటే కేసీఆర్ మధ్య ఆ పనికి పోతే ఇద్దరు కలిసి నూకేస్తే కేసీఆర్ నడిపోకెరిగిందని నేను కూడా చెప్పొచ్చు. ఆరోపించడానికి ఏదన్నా చేయొచ్చు. అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా మతిస్థిమితం కోల్పోయి ఏది పడుతుంది వీళ్ళు మాట్లాడుతారు. ఎందుకంటే ప్రజల కోసం, ప్రజల బాగు కోసం ఆలోచించే తత్వము అధికారంలో ఉన్నప్పుడు లేకుండే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేకుండే. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి వచ్చే ఆదరణని తట్టుకోలేక, జీర్ణించుకోలేక విషం జిమ్ముతున్న యావత్ తెలంగాణ సమాజం కూడా ఇవన్నిటినీ గమనిస్తుంది. ఇదే రకంగా వీళ్ళ ప్రవర్తన ఉంటే 100% వీళ్ళని కూడా తెలంగాణకి వెళ్ళి రాళ్లతోటి కొట్టి తరిమిస్తారు. కౌశిక్ రెడ్డి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? లీగల్గా ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడినప్పుడు కేసు రిజిస్టర్ అయితే ఏ రకంగా అందరిపైన చర్యలు తీసుకుంటారో ఆయన పైన కూడా అదే రకంగా చర్యలు తీసుకుంటారు. కానీ నేనన్నా ఓర్పుతోటి, సహనంతో మాట్లాడిన మాటలకి ప్రెస్లో అడ్రస్ చేస్తున్నా. కానీ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంలో వీరాభిమానులు వేలాది మంది ఉన్నారు. రేపొద్దున అది హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా ఉన్నారు. కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి రేపొద్దున వీళ్ళు ఇదే రకంగా ప్రవర్తిస్తే వీళ్ళు రేపొద్దున రాళ్లతో తిరిగితే ఆ వీరాభిమానులను అయితే మేము ఆపలేము. వాళ్ళు రేపొద్దున చెప్పులతోటి వీళ్ళని కొట్టే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.